హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముగ్గు వేసుకుంటూ ఇప్పుడు చాలా వరకు జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందామండి. అదేనండి యాక్సిడెంటు. ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి. ఒక తల్లి తన బిడ్డకి యాక్సిడెంట్ అయితే ఆ తల్లి పడే బాధ గురించి తెలుసుకుందామండి. ఒక ఊరిలో లక్ష్మి అనే తల్లి ఉండేది. ఆమెకి 8 సంవత్సరాల కొడుకు, పేరు రవి. రవి అంటే లక్ష్మికి ప్రాణం. ఏ తల్లికైనా తన బిడ్డ అంటే ప్రాణమే కదండి. ప్రతిరోజు స్కూల్ నుండి వచ్చాక అమ్మ ఆకలేస్తుంది అని అడిగే ఆ మాట కోసం ఎదురు చూసేదండి. రవికి జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా నుదుటి మీద చేయి వేసి తుడుస్తూ కూర్చునేదండి. ఒకరోజు రవి స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యిందండి. పొరుగింటి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క, రవికి దెబ్బ తగిలింది అన్నారు. లక్ష్మి హాస్పిటల్కి పరిగెత్తింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. డాక్టరు సారీ అని ఒకే ఒక్క మాట అన్నాడండి. కొడుకు చల్లని శరీరాన్ని ఒడిలో పెట్టుకొని లక్ష్మి ఒక్క కన్నీరు కూడా కార్చలేదండి. ఎందుకంటే ఆ బాధకు కన్నీళ్ళు కూడా సరిపోవు కదండి. ఆ రోజు నుండి లక్ష్మి ఇంట్లో రవి ఫోటో ముందు అన్నం పెడుతూ తిన్నావా నాన్న అని అడుగుతుందండి. తెలియని వారు ఎవరైనా రవి ఎలా ఉన్నాడు అని అడిగితే స్కూల్కి వెళ్ళాడు అని చెప్తుంది. కంటి ముందే బిడ్డ చనిపోతే తల్లికి కలిగే బాధ అది మాటల్లో చెప్పలేనిదండి. ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద బాధ అదే కదా. ఎందుకంటే 9 నెలలు మోసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి కనిపెంచిన తన బిడ్డ తన కళ్ళ ముందే వెళ్ళిపోతే ఆ తల్లి గుండె శాశ్వతంగా చచ్చిపోతుందండి. తల్లికి బిడ్డే లోకం. ఆ లోకమే కూలిపోతే ఆ తల్లి ఎలా బతుకుతుందండి. ఇప్పుడు చాలామంది పిల్లలు చిన్న వయసులోనే బండి నడుపుకున్నారండి. తల్లిదండ్రులకి చెప్తున్నానండి, పిల్లలకి 19 సంవత్సరాల వరకు బండే ఇవ్వొద్దండి. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను. నిన్న నేను స్కూల్కి పిల్లల్ని వదిలేసి వస్తూ ఉండగా ఒక తల్లి తన పిల్లల్ని కూడా స్కూల్లో వదిలేసేసి స్కూటీ మీదేనండి వస్తుంది. వెనకాల నుంచి ఒక బండి స్పీడ్గా వస్తూ గుద్దేసిందండి. ఆవిడ కింద పడిపోయింది. అప్పుడే ఆటో వచ్చి ఆ తలపైన ఎక్కేసింది. అక్కడే చనిపోయిందండి. ఇప్పుడు ఆ బిడ్డలు అనాథలైపోయారు. ఆ కుటుంబం అనాథ అయిపోయింది. ఎంత నరకమండి. అందుకనే చెప్తున్నానండి, పిల్లలకి దయచేసి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు బండి నేర్పించొద్దండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఆ వయసులో ఆ వయసే దూకుడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుందండి. అంతేనండి. ఎవరిని ఉద్దేశించి కాదండి. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.